ఏ సాలా కప్ నామ్దే. ప్రతి ఐపీఎల్ సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం ఇది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ కల మాత్రం నెరవేరలేదు. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నా ఛాంపియన్ కాలేకపోయింది. ప్రతి సీజన్లో ఏదో ఒక విభాగంలో ఫెయిల్ అవుతుండడంతో టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడు 18వ సీజన్ కు ఆర్సీబీ సన్నాహాలు మొదలుపెట్టింది. మెగా వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను సొంతం చేసుకున్న బెంగళూరు కొత్త కెప్టెన్ కూడా ప్రకటించింది. ఊహించని విధంగా సీనియర్ ప్లేయర్స్ ను పక్కన పెట్టి యువ ఆటగాడు రజత్ పాటిదార్ కు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్ 2021లో అనూహ్యంగా ఆర్సీబీలోకి వచ్చిన రజత్ పాటిదార్ ఇప్పటి వరకు 27 మ్యాచ్లు ఆడి 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ లో కీలక బ్యాటర్ గా మారాడు. ఆర్సీబీ తరపున అద్భుత ప్రదర్శనతో గతేడాది అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 1 వన్డే మాత్రమే ఆడాడు. అంతర్జాతీయ టీ20లో మాత్రం అతనికి అవకాశం దక్కలేదు. ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన 8వ ప్లేయర్ గా రజత్ పాటిదార్ నిలిచాడు. 8 మంది కెప్టెన్లు మారిన ఆర్సీబీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. 2009, 2016 సీజన్లలో ఫైనల్ చేరిన ఆ జట్టు త్రుటిలో టైటిల్ ను చేజార్చుకుంది. విరాట్ కోహ్లీ అనంతరం ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టగా అతను ఐపీఎల్ 2024 సీజన్ వరకు జట్టులో కొనసాగాడు. కానీ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ అతన్ని వేలంలోకి వదిలేసింది. దాంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఆర్సీబీకి ఏర్పడింది. టీమిండియా స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపడతాడని భావించినా అతను నిరాకరించడంతో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది. జట్టులో కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ ఆటగాళ్లున్న ఆర్సీబీ మేనేజ్మెంట్ రజత్ పాటిదార్ కే సారథ్య బాధ్యతలు అప్పగించింది. రజత్ పాటిదార్ కొన్నాళ్లుగా ఆర్సీబీ తరపున నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది ఇండియన్ టీం కు కూడా ఎంపికయ్యాడు. ఈ మధ్య అతను సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ను ఫైనల్ కు చేర్చాడు. అయితే అక్కడ ముంబై చేతుల్లో ఓడిపోయింది. మెగా వేలానికి ముందు బెంగళూరు రిటైన్ చేసుకున్న 3 ప్లేయర్స్ లో రజత్ కూడా ఉన్నాడు. ఈ యువ ఆటగాడిని 11 కోట్లతో ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ తరపున తొలి సీజన్ లో ఫెయిల్ అయిన 2022లో 333 రన్స్ చేశాడు. 1 సెంచరీ కూడా ఉంది. 2023 సీజన్ గాయం కారణంగా ఆడలేదు. ఇక గతేడాది మరింత చెలరేగి 395 రన్స్ చేశాడు. అలవోకగా సిక్సర్లు కొట్టే హిట్టర్ గా ఈ యువ ఆటగాడికి పేరుంది. మొత్తం మీద ఫ్యూచర్ సీజన్లను దృష్టిలో ఉంచుకునే రజత్ కు పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. మరి కొత్త యువ కెప్టెన్ సారథ్యంలోనైనా బెంగళూరు టైటిల్ కల నెరవేరుతుందేమో చూడాలి.